మేడం ఈ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వారికి కూడా స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ చాలా బాగుందని చెప్పాలన్నమాట. ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ 12వ ఇంట్లో ఉన్నప్పటికీను అది జూన్ 2కి ఎగ్జాల్టేషన్ కూడానే ఉంటున్నారు. సో తప్పక ధనయోగాలు ఉన్నాయి. దానికన్నా ముందు మనం ఏంటంటే ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ చూద్దాం. అంటే ఆదాయము వ్యయం చూద్దాం. ఆదాయం 2, వ్యయం ఏమో మనం చూసామంటే 11, అలాగే రాజపూజ్యమేమో 4, అవమానమేమో 7. అంటే మనం జనరల్ గా ఇది మాట్లాడుకుంటున్నాం. అండ్ ఆల్సో మనం కర్కాటక రాశి వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు తప్పక ధనయోగాలు అనేది చాలా బాగున్నాయి ఈ ఇయర్ లో. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ టిల్ ఏప్రిల్ వరకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా మనకి 7th లార్డ్ మనం చూసాము అంటే 9th లో పడున్నారు. అంటే ఏంటి, శని. సో తప్పక వీళ్ళకి ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే మనకి అక్టోబర్ వరకు జూపిటర్ ఏంటంటే మనకి కూడలో ఉంటున్నారు, మళ్ళీ ఏంటంటే 2nd హౌస్ కి వెళ్తున్నారు. సో ధనం అనేది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ పాజిటివ్ అవుట్కమ్ ఈ ఇయర్ లో వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో. అదొకటి కాకుండాను మనకి చూసాము అంటే హెల్త్ రీత్యా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు చాలా రోజులు అంటే తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఎస్పెషల్లీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చూసాము అంటే ఖర్చులు అన్ని తగ్గుతాయి. అంటే మెడికల్ ఖర్చులు తగ్గే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా వీళ్ళకి తప్పక ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం అనేది మనకి కనిపిస్తుంది. అంటే ట్రావెల్ అనేది మనకి కనిపిస్తోంది. తప్పక ట్రావెలింగ్ చేస్తారు. అలాగే ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదొకటి కాకుండా కొత్త సబ్జెక్టులు అంటే స్పిరిచువల్ సబ్జెక్టులు చదువుకోవాలి, ఒక గురువుని సేవించాలి, అలాగే నేర్చుకోవాలి అనేది ధ్యాస ఉంటుంది. తప్పక బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే 2nd హౌస్ లో కేతు ఉన్నారు. ఆయన డిసెంబర్లో ఆయనేమో ఇప్పుడేమో కూడానే వస్తుంది, అంటే కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. సో వీళ్ళకి సడన్ గా డబ్బు వచ్చే సూచనలు అనేవి మనకి కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, కేతు ఏంటంటే ఇబ్బంది పెట్టినప్పటికీ సడన్ గా ఏంటంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తాడు అనమాట. మనం అనుకోనంత రీత్యా డబ్బు వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, అందుకని పని చేయకుండా కూర్చోవాలా లేదు, మనం చేసే పనిలో ముందుకెళ్ళాలి. సో శ్రమ అనేది తప్పక ఎక్కువే కనిపిస్తోంది. సో శ్రమకి తగిన ఫలితం అనేది కనిపిస్తోంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కనిపిస్తోంది ఈ సంవత్సరంలో వీళ్ళకి. అలాగే ఏంటంటే స్టూడెంట్ విషయానికి వస్తే కనుక తప్పక గవర్నమెంట్ రంగం వెళ్ళి నేను గవర్నమెంట్ రంగంలో పనిచేయాలి అనుకున్న వాళ్ళకి తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఉమెన్ ఆంట్రప్రినర్స్ కానీ, లేకపోతే బిజినెస్ చేయాలి ఇంట్లోంచి, హోమ్ ఆంట్రప్రినర్స్ కానీ ఇంట్లోంచి చేయాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక ఈ సంవత్సరం అనేది పాజిటివ్ అవుట్కమ్ అనేది ఇస్తుందన్నమాట. అలాగే ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. అంటే మనం చూసామంటే ఇప్పుడు రాహు కూడా మనకి 7th హౌస్కి వస్తారు. సో ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, లేకపోతే ఫారెన్లో సెటిల్ అయ్యి బిజినెస్ చేసుకునే వాళ్ళకి, లేకపోతే ఫారెన్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, అంటే ఇంటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి తప్పక ఏంటంటే మంచి ప్రమోషన్ వచ్చే సూచనలు, పైకి వెళ్ళే సూచనలు తప్పక కనిపిస్తున్నాయి. అంటే కెరియర్ పాత్ గ్రో అవుతేనే కదా అక్కడ డబ్బు రావాలి, డబ్బు వస్తేనే కదా మనకి సంవత్సరం అంతా బాగుంటుంది. అంటే ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఎవరైనా స్టాక్ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఉన్న వాళ్ళకి కూడా తప్పక లాభాలు వచ్చే ఛాన్సెస్, అంటే సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అని చెప్పే కదా, తప్పక లాభాలు వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి తప్పక ఈ సంవత్సరం మంచి సంబంధాలు వచ్చి పెళ్లి అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అంటే గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నట్టే, తప్పక అన్ని బాగుంటాయి, అన్ని రంగాల్లోనూ బాగుంటారనే చెప్పాలన్నమాట. పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం తప్పక విస్తరిస్తుంది. అండ్ ఫారిన్ పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలు అంటే ఏంటి, 7 సముద్రాలు దాటి వెళ్తారు అని చెప్తూ ఉంటాం కదా, తప్పక విందు వినోదాలకి అంటే ఏంటి వాళ్ళ రిలాక్సేషన్ కోసం తప్పక ఫారిన్ ట్రావెల్ ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా సెటిల్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. హెల్త్ రీత్యా కూడా నేను ఇందాక చెప్పినట్టు కొంతవరకు కుదుట పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ, అంటే లాంగ్ టర్మ్ గా వాళ్ళు ఎవరైనా ఉండే కనుక తప్పక కుదుట పడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ మాత్రం కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఖర్చులు అయ్యే ఛాన్సెస్ అది కూడా మన డిసెంబర్ తర్వాత కొంత తగ్గే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఏదైనప్పటికీ జూపిటర్ సంచారం మూలాన్ని చాలా మట్టుకు వీళ్ళకి బాగుందనే చెప్పాలి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుందనే చెప్పాలి.
అలాగే లవ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి కూడా తప్పక సన్నిహితంగా ఉండడం, అంటే ఎత్తు తగులు అనేది కామన్. ఎవ్రీడే నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పడానికి లేదు కనుక తప్పక కొంతవరకు సన్నిహితంగా ఉంటుంది. పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే పార్ట్నర్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచి వాళ్ళు తగ్గ వాళ్ళు వాళ్ళు అనుకున్న రీత్యా వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే నవగ్రహ హోమాలు కానీ జపాలు కానీ చేయించుకోవడం ఇంకా ఇంపార్టెంట్. గోవుకి తప్పక ఆహారం పెట్టండి సోమవారం. అలాగే గోవు పూజ చేయండి. అంటే సోమవారం చేయొచ్చు. రుద్రాభిషేకం కానీ లేకపోతే మహామృత్యుంజయ మంత్రం కంటిన్యూస్ గా చాంట్ చేసుకోండి, ఇంకా మంచిది. అలాగే లక్ష్మీ కటాక్షం ఎలాగో ఉంది కనుక తప్పక ఏంటంటే విష్ణుమూర్తి లక్ష్మీ స్వరూపంతో విష్ణుమూర్తి తోటి పూజ చేయడం అనేది ఇంకా మంచిది. నేను ఎక్కువ చెప్పాను అనుకోద్దు, బికాస్ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తారు, అన్ని ఒకళ్ళే చేయరు కదా. సో తప్పక ఏంటంటే లక్ష్మీదేవికి ఒక అష్టోత్తరమైన చదువుకోవడం అనేది మంచిది అనమాట. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే ద్విముఖి రుద్రాక్ష వేసుకోవడం, అలాగే గౌరీ శంకర్ రుద్రాక్ష ఎవరైనా ఇప్పుడు పార్ట్నర్ కావాలి పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు క్రీమ్ నుంచి లైట్ క్రీమ్ నుంచి ఆరెంజ్ వరకు వేసుకోవడం, ఎస్పెషలీ ఆన్ మండే వేసుకు చూడండి, మీకు ఇంకా బాగుంటుంది. ఏదైనప్పటికీ ఫైనాన్షియల్ గెయిన్స్ అలాగే ధనయోగం ఉండే ఒక రాశి కింద ఈ సంవత్సరం కర్కాటక రాశి వాడిని మనం పరిగణించాలి. ఏదైనప్పటికీ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే.